మా పాపకి కడుపులో నొప్పి, జ్వరంగా, తలక నొప్పి, అట్లా తల్లు కిందలుగా ఎట్లా రోజు బాధపడతా ఉండేది. చాలా హాస్పిటల్లో తిరిగాం అన్న, చాలా ఎక్స్రేలన్నీ తీపిచ్చాం అన్న. డాక్టర్లు అన్నారు ఇంకా 3 రోజుల్లో మీ పాప చనిపోతుంది అన్నారు. పోయిన మూడో నెలలో 2వ శనివారం రోజు ఇక్కడికి తీసుకొచ్చాం. అయితే డాడీ అన్నాడు, ప్రతి మాంత్రికట్లు, ప్రతి శాతపడి కట్లు అన్ని యేసునామములో కూలిపోనుగా కానీ ప్రార్థన చేశాడు ఇక్కడ అన్న. అయితే మా పాప మా దగ్గర ఉండి పక్క నుంచి ఇక్కడికి వచ్చి పడిపోయింది అన్న. పడిపోయి వాంతులు చేసుకుంది వాక్ అని అన్న. అయితే మా పాప అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళి స్కానింగ్ తీపిచ్చాం. మీ పాపకి ఏమి లేదయ్యా, బాగానే ఉంది అని చెప్పాడు. డాక్టర్లు 3 రోజుల్లో చనిపోతుందని చెప్పారు. చనిపోతుంది అన్నారు. ఏమి లేదు మీ పాప. తర్వాత మీరు ఇంకా దేవుని పైన ఆధారపడి మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. శనివారం దైవజనుడు ప్రార్థన చేయగానే ఆ చేతబడంతా పోయింది, కక్కేసింది ఇక్కడ గిన్నెలో. ఓకే, వామిటింగ్ ద్వారా ఆ డెవిల్ అంతా పోయింది. పోయింది. ఇప్పుడు మంచిగా ఉంది పాప. ఇదిగో పాప చూడేలాగా ఉంది. దేవునికి స్తోత్రం.